ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జనవరి 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా మిత్రులు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో ఒక సూచన మీ అందరికి కూడా. మనం ఈ టారో రీడింగ్ చెప్తున్నప్పుడు చివరల్లో నక్షత్రాల వారీగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఏమండి మీరు చెప్పే పరిహారాలు మేము చేసుకోలేకపోతున్నాము, మాకు చేయించే వాళ్ళు దొరకట్లేదు, మేము వేరే చిన్న చిన్న ఊళ్ళలో ఉంటున్నాము, మీరు చెప్పినా కానీ మేము చేసుకోలేకపోతున్నాము. అందువల్ల మా తరపున పీఠంలో, మన మహాకామేశ్వరి పీఠం దేవప్రశ్న కార్యాలయంలో జరిపించే విధానం ఒక కొత్త విధానం ఆలోచించండి, అందరికీ అందుబాటులో ఉండేలా ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు. దానికోసం ఒక ప్రత్యేక విధానంలో ఈ పరిహార ప్రక్రియలను కూడా సామూహికంగా అందరి కోసం చెప్పే విధానం తయారు చేస్తున్నాము. అవన్నీ త్వరలో మీకు అందజేస్తాను నేను. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ కప్స్ ఇంకా ఆలోచిస్తాను. నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆలోచిద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది, ప్రశాంతంగా కాలం సాగుతుంది. ఒక 90% సక్సెస్ రేట్ ఉంటుంది. 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అనుకూలమైన కాలమే, అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితాన్ని ఢోకా లేకుండా ఈ 15 రోజులు కాలం సాగుతుంది. సుఖవంతమైన జీవితము, ప్రశాంతమైన జీవితము, కోరింది పొందడము, ఎన్ని సమస్యలున్నా ఏమన్నప్పుడు కూడా ఏది మనసులోకి వెళ్లకుండా, మనసులోకి పోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండడము, ఇలాంటివి అనేక రకాల సందర్భాలు ఈ 15 రోజుల్లో ఉంటాయి. కాలం ప్రశాంతంగా సాగిపోతుంది. 7, 8, 9 తారీఖుల్లో ఏదైనా మంచి వార్త వింటారు, లాభాలు కలుగుతాయి, పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఏమైనా ఈ ఇళ్ళు, స్థలాలు లాంటి సేల్ లాంటి ఏదైనా మీరు పెట్టుకుంటే కనుక అవన్నీ అకస్మాత్తుగా ఏదైనా పార్టీ వచ్చి మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం అని చెప్పి చెప్పచ్చు. 15 రోజులు మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. 90% మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ 3 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ కప్స్ బాగుంది. మీ పాస్ట్లో మీకు కొంచెం ఎక్సెస్ మనీ ఫ్లో కానీ, అకస్మాత్తుగా కార్యసిద్ధి, కొంత సక్సెస్ రేట్ బాగుంది. ప్రజెంట్లో మధ్యలో ఒక 2-3 రోజులు చికాకులు ఉంటాయి. మీకు మొదట అనుకున్న మధ్యలో చిన్న చికాకులున్నా కానీ ఓవరాల్గా బాగుంటుంది అని. మీకు 3, 4, 5, 6 తారీఖుల్లో ఏదైనా కొంత మనసుని ఇబ్బంది పెట్టే సంఘటన జరగచ్చు. సమయ ఇబ్బంది, వియోగాలు లాంటివి కానీ, ఎవరు నాకు బాగా కావాల్సిన సిక్ అవ్వడం కానీ లాంటిది జరగచ్చు. అది మీ మీద మానసికంగా కొంత ఒత్తిడి చూపిస్తుంది తప్ప ఇంకే రకంగా ఇబ్బంది ఉండదు. ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఇంకేం ఉండవు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ 3 నుంచి 6 తారీఖు దాకా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఫ్యూచర్ కార్డులో 6 ఆఫ్ కప్స్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. అనవసర విషయాలు దీంట్లో తలదూర్చొద్దు. అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్లో వేరే వాడిని తలదూర్చనివ్వద్దు. మీరు తలదూర్చొద్దు, అలాగే మీరు తలదూర్చనివ్వద్దు. ఈ రకమైన జాగ్రత్త తీసుకుంటే మంచిది. మీకు టచ్ మీ నాట్లాగా ఉండండి చాలా విషయాల్లో. మీ పని మీరు చేసుకోండి అంతే. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. గెట్ టుగెదర్లు ఉంటాయి. మీకు ఈ పండుగ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు రాకపోకలు, మీరు వేరే ప్లేస్లు వెళ్ళాలి కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి, బాగుంటుంది. ముఖ్యంగా మీరు 4వ తారీఖు ఏదైనా ప్రయాణం చేస్తున్నట్లయితే కొంచెం ప్రయాణాలు జాగ్రత్త వహించండి. మీకు ఏమీ అవ్వదు, మీకు కూడా ఉన్న పడి దెబ్బలు తగ్గుతున్న అవకాశం ఉంటుంది. వెహికల్ డ్రైవింగ్ అది మీరు చేస్తే కానీ జాగ్రత్తగా చూసి చేయండి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఒక విధంగా ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారు మీరు. ఇన్ఫర్మేషన్ లేకుండా లీవులు పెట్టడం కానీ, లేదా మీరు సండే వీక్లీ ఆఫ్, లేదా మనం లీవ్ పెట్టాం కదా రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, ఇలాంటి పనులు చేయకండి.
ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరో ఏదో తప్పు చేసి మిమ్మల్ని మేము నెట్టేసే అవకాశము, మీ బాస్కి మీరు తప్పు చేయలేదు అని తెలిసినప్పటికి కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ సహాయం చేయలేని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల అలర్ట్గా ఉండండి. మీ లాగిన్ పాస్వర్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, లాగిన్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇలాంటి పొరపాట్లు ఏమి చేయకండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్య రాదు, లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 14-15 తారీఖుల్లో అనవసరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు. కొన్ని మధ్యలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 6, 7, 8 తారీఖుల్లో ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం సహనంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు పని వాళ్ళు రాకపోవడం కానీ, మీ ఇద్దరు పనిచేసే వాళ్ళు రాకపోవడం కానీ, లేదైనా ఈ గవర్నమెంట్ సడన్గా బ్యాంక్స్ అవి ఇలాంటి హాలిడేస్ ఏమైనా ఉండి మీరు తీసుకొచ్చిన డీడీలు ఏమి మర్చిపోవడం ఇలాంటివి ఏమైనా కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి 6, 7, 8 తారీఖుల్లో. ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతుంది? 9 ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు. ఒత్తిడి ఉంటుంది, కొంత పేమెంట్కి సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. ఈ 7, 8, 9 తారీఖులో కొంత ఒత్తిడిలు ఉంటాయి. అది వ్యాపారస్తులకు కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేమెంట్ మీరు రావాల్సినవి ఇవ్వాల్సినవన్నీ కూడా సక్రమంగా చూసుకోండి, లేకపోతే కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కానీ పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? స్టార్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ప్రత్యేక జాగ్రత్తలు ఉంటే ఏమీ అక్కర్లేదు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది. ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు. చిక్కులు చికాకులు ఉన్నప్పటికి కూడా ఆర్థికంగా మాత్రం బలపడే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. బాగానే ఉంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? 6 ఆఫ్ సోర్డ్స్ పని భారం ఎక్కువైపోతుంది. మీ పని పక్క వాళ్ళ పని కూడా మీరు చేయవలసి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహనంతో ఉండండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్న ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని సిక్ అయ్యే అవకాశం ఉంటుందని 6, 7, 8 తారీఖులోనే కనబడుతోంది. కొంత ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి పిల్లలకైతే సూచన ఉందా? ఏం లేదు. టెంపరెన్స్ దేనికి తొందరపడద్దు. నిదానంగా 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది కనబడట్లేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. మొట్టమొదటి కార్డులో ప్రశాంతమైన జీవితం, సుఖవంతమైన జీవితం ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ పునర్వసు వాళ్ళకి ఉంటుంది. హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఒంటరిగా ఉందా, 100 మంది మధ్యలో ఉన్నా ఏమైనా కానీ మీ పనులు మీరు చేసుకెళ్తూ ఉంటారు. బాగుంటుంది. ఒంటరితనం కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి విడిపోయిన స్నేహితులు తిరిగి కలవడం కానీ, రిపిటేషన్, ఈ దెబ్బలు తగలడము, ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అని చెప్పాను కదా, వీళ్ళకి కనబడుతుంది. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళ వెహికల్ మీరు లిఫ్ట్ అడగడం కానీ, మీరు లిఫ్ట్ ఇవ్వడం కానీ మీరు చేయకండి. అలా చేయడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మీకు రావాల్సింది వస్తుంది న్యాయంగా. మీరు చేయవలసినవి మీరు చేసుకుంటారు. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమీ ఉండవు. ప్రశాంతంగా కాలం సాగిపోతుంది. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి? ఎంప్రెస్ మాతంగి హోమం కానీ, బాలా త్రిపుర సుందరి హోమం కానీ చేయించుకోండి. లేదా బాలా త్రిపుర వారి దర్శనం చేసుకోండి, బాగుంటుంది. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ పెంటికల్స్. వడుక భైరవుని ఆరాధించండి. లేదా అయ్యప్ప దేవాలయంలో దీపం పెట్టించండి. ఓం హ్రీం బొం వటగాయ ఆపదధరణాయ కురుగురు వటగాయ వం హ్రీం బోం స్వాహ అనే వడుక భైరవ మంత్రాన్ని జపం చేసుకోండి. లేదా అయ్యప్ప దగ్గర నూనె దీపం పెట్టించండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ పెంటికల్స్. మీరే పరిహారం అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండండి. ప్రత్యేక పరిహారం అంటే ఏది మీరు చేసుకోక్కర్లేదు. ఏమీను మొత్తం పర్వాలేదు. మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది. జనరల్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు తీసుకోండి, బాగుంటుంది. ఇంకా శుభం భూయాత్.